గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా మా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కే గంగవరం మండలంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు పిఐఎల్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు, దానికి తోడుగా టీ3 హాస్పిటల్ అధినేత అయినటువంటి శ్రీ రాజా గారి ఆధ్వర్యంలో చక్కని మెగా హెల్త్ క్యాంప్ జరిగింది. నా పేరు జీవీఎస్ సుబ్రహ్మణ్యం, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారు, మరి ఇక్కడ టీచర్ గా కూడా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటే 19 రకాలైనటువంటి టెస్టులు చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా. తర్వాత వెంటనే రిపోర్ట్ ఇవ్వడం, సాధారణంగా మనం గంటల తరబడి వెయిట్ చేయవలసిన పని లేదు. ఈ ఖచ్చితంగా వెంటనే అయిపోయిన వెంటనే వాటి రిపోర్ట్ మనం పొందుపరచడం, దానికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే విధానం కానీ, వాళ్ళకి ఇమీడియట్ ఏ విధమైనటువంటి కేర్ తీసుకోవాలంటే ఫాలోఅప్ ట్రీట్మెంట్ కూడా ఇందులో పొందుపరచడం అనేటువంటి చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. రిజిస్ట్రేషన్ కాడి నుంచి తర్వాత వాళ్ళ యొక్క ప్రిలిమినరీ టెస్టుల కాడి నుంచి స్పెషలైజేషన్ టెస్టుల వరకు కూడా పూర్తి ఎక్విప్మెంట్ తో కూడినటువంటి ఈ మెగా హెల్త్ క్యాంప్. ఎందుకంటే మేము మెగా హెల్త్ క్యాంప్ చాలా చూసాము, కానీ టీ3 వాళ్ళ యొక్క మెగా హెల్త్ క్యాంప్ లో స్పెషలైజేషన్ ఏంటంటే చేసేసాము ఏదో 4 డాక్టర్లు కూర్చోబెట్టామనే కాకుండా అందరికీ ఉపయోగపడేటువంటి హెల్త్ క్యాంప్ ఇది. ఎందుకంటే ఉపయోగించుకోవాలి, ఎక్కువ మంది ఉపయోగించుకోవాలి. చాలా హై టెక్నీషియన్స్ తీసుకొచ్చారు, హై టెక్నిక్ మెటీరియల్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈసీజీ అవసరమైన వాళ్ళకి ఈసీజీ తీశారు, ఎక్స్రే అవసరమైన వాళ్ళకి ఎక్స్రే తీశారు. చాలా హెల్త్ క్యాంపులు ఇవన్నీ ఉండవు. రెండోది ముఖ్యంగా ఈఎన్టీ సెక్షన్ లో మనం చూస్తూ ఉంటే పూర్తిగా ఫోటోమెట్రిక్ టెక్నాలజీతో వాళ్ళు ఉపయోగించేటటువంటి స్కానర్స్ కానీ చాలా బాగున్నాయి. తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే డెంటల్ క్యావిటీలో ప్రాబ్లం కానీ, టీత్ మధ్య ఉండే గ్యాప్ ని ఎంత గ్యాప్ ఉంది అంతవరకు మనం సిమెంట్ దాంట్లో ప్రొడ్యూస్ చేయాలనేటువంటి విషయం మీద ఈఎన్టీ స్పెషలైజేషన్ లో ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కూడినటువంటి ఒక మిషనరీ తీసుకొచ్చారు. అది చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ మనకి వీళ్ళు ఒక ట్రీట్మెంట్ చేయడంతో పాటుగా కన్సల్టేషన్ ఏదైనా అవసరమైతే మేము ప్రొవైడ్ చేస్తాము, ఇక్కడ నుంచి వస్తే దానికి సంబంధించి వీరంత వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము తీసుకొస్తామని చెప్పడం. తర్వాత మెడిసిన్ సాధారణంగా మనకి హెల్త్ క్యాంపులు అంటే 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి, అవే ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అవి లేవు. వాళ్ళు ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్ లో హై క్వాలిటీ మెడిసిన్స్ ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రొవైడ్ చేయడం జరిగినతో పాటు చివరికి వచ్చిన తర్వాత అంటే ఒక ఫైల్ తీసుకున్న తర్వాత టెక్నీషియన్ అన్ని కలిసి ఆ టెక్నీషియన్ కలిసిన తర్వాత మెడిసిన్ తీసుకునే విధంగా ఎవరు కనిపించవకలా. అంటే సాధారణ ఒక హాస్పిటల్ మనం వెళ్ళినప్పుడు ఎవరో ఒక డాక్టర్ లేకపోతే మనకు తెలుసున్న వాళ్ళు ఉంటే కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏది వెళ్ళాలి అనేటువంటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ ఈ హెల్త్ క్యాంప్ లో వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది అంటే ఫస్ట్ రావడం, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రిలిమినరీ చెకప్ వెళ్ళడం, ప్రిలిమినరీ చెకప్ తర్వాత ఏదైతే కన్సల్టేషన్ రూమ్స్ ఉందో కన్సల్టేషన్ రూమ్కి వెళ్ళడం, కన్సల్టేషన్ రూమ్ తర్వాత వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం, మెడిసిన్ ప్రొవైడ్ చేసిన తర్వాత కిట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే టీ3 సంబంధించిన కిట్టు, పూర్తి కిట్టు, అది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి, అదేవిధంగా పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారికి అంతకు మించి చక్కని మాట్లాడే విధానం. అంటే ముఖ్యంగా ట్రీట్మెంట్ లో పేషెంట్ కి కావాల్సింది నేర్పుగా మాట్లాడే విధానం. ఆ విధానాన్ని బాగా డెవలప్ చేసినటువంటి టీ3 యాజమాన్యానికి, ముఖ్యంగా దీనంతా కోఆర్డినేట్ చేసి ఆయన ఫౌండర్ CEO అయినా సరే వాళ్ళతో కలిసిపోయి ఇక్కడ అన్ని చూసినటువంటి రాజా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.